యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజుకొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారు. అమెరికానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తోంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి ఆతృత, భయం కూడా మొదలైపోయింది. మొదటగా గ్రీన్ కార్డు హోల్డర్స్, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరి మీదతో పాటుగా వివిధ దేశాల మీద టారిఫ్లు విధించిన తర్వాత ప్రస్తుతం సినిమా మీద కూడా 100% టారిఫ్లు విధిస్తున్నాము. అమెరికాలో కాకుండా బయట తీసినటువంటి సినిమాలన్నిటి మీద అమెరికాలో రిలీజ్ చేసుకోవాలి అంటే 100% టారిఫ్ ఉంటుంది అనేది ట్రంప్ తీసుకున్నటువంటి సరికొత్త నిర్ణయం. ఇది భారత సినిమాల మీద, అందులోనూ ఎస్పెషల్లీ టాలీవుడ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో మనం గతంలో ట్రంప్ గురించి మాట్లాడుకున్నప్పటికీ సినిమా రంగం మీద కూడా ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అనే మాట, ఆలోచన ఎప్పుడు రాలేదు. మనం అసలు ఆ విధంగా కూడా ఊహించుకోలేదు. ఇప్పుడు 100% టారిఫ్ అనేది కేవలం అక్కడ తీసినటువంటి సినిమాల మీద కాదు, అన్నిటి మీద ఉంటుంది అంటే ఎలా ఉంటుంది సార్ ఎఫెక్ట్? అంటే గతంలో ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో షూట్ చేసేటువంటి సినిమాలకు మేము సబ్సిడీ ఇస్తాము అని. అంటే ఇంత పర్సంటేజ్ కనీసం ఇక్కడ తీయాలి అని ఆ మేరకు ఆ కొలతలు పరిశీలించి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు వైజాగ్ ఏరియాలో షూటింగ్లు విపరీతంగా జరిగేవి. అంటే పరిశ్రమని ఇక్కడికి రప్పించడం కోసం, అంటే ఆంధ్రప్రదేశ్కి మెడ్రాస్ నుంచి పరిశ్రమను రప్పించడం కోసం చేసినటువంటి ప్రయత్నం, ప్రోత్సాహకాలు. ఇప్పుడు దాదాపుగా అలాంటిదే ఆయన హాలీవుడ్కి బి కాంప్లెక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ గారు. అందులో భాగంగా మీరు ఇక్కడ తీసిన సినిమాలకు మాత్రమే అనటంలో, అంటే ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే చాలా హాలీవుడ్ సినిమాలు కూడా అక్కడ షూట్ జరగటం లేదు, అవి బయట షూట్ అవుతున్నాయి. అంటే రకరకాలుగా మారిపోయింది. అంటే షూటింగ్ చేసేటువంటి పద్ధతిలోనే చాలా మార్పు వచ్చింది. వేటిని పట్టించుకోవట్లేదు ఆయన. పట్టించుకోకుండా అక్కడ ప్రెజర్ ఉంది, హాలీవుడ్ స్టూడియోల్లో వర్క్ లేదు. దాన్ని మాత్రమే చూసి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ అక్కడ వరకు వాటిని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనేది మాత్రమే చూడాలి ఆయన. దీన్ని ప్రపంచ సినిమాకి అన్వయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఏ భాషా చిత్రమైనా సరే ఇక్కడ రిలీజ్ అయ్యి ఇక్కడ కలెక్షన్స్ సాధిస్తే వాటి మీద ట్యాక్సులు 100% ఉంటాయని చెప్తున్నాడు ఆయన. ఇది ప్రమాదం. దీంతో ఒక్కసారి ప్రపంచంలో ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు తెలుగు సినిమాలు అక్కడికి వెడతాయి, తమిళ సినిమాలు వెడతాయి, ఏ భాషా చిత్రమైనా అక్కడికి వెడుతుంది. అంటే ప్రతి భాషకి అక్కడ ఒక సమూహం ఉంది. ఈ సినిమాలు వేయటం ద్వారా ఆ సమూహాలు ఆ థియేటర్కి కదులుతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో ఒక తమిళ హీరో సినిమా, పెద్ద హీరో సినిమా ఏదైనా పడింది అనుకోండి, సూర్యాది కానీ ఎవరిదైనా సరే, లేదు మలయాళం సినిమా మోహన్ లాల్దో మమ్మూటిదో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అయినా సరే, ఇక్కడ స్క్రీనింగ్ పడగానే మలయాళం సమూహము అలాగే తమిళ సమూహాలు వస్తాయి అక్కడికి. యూత్ వస్తుంది, పైగా వాళ్ళ అటైర్తో వస్తారు, వాళ్ళు లుంగీలు అవి కట్టుకుని అలా వస్తారు, ఒక యూనిఫామ్డ్గా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి అదొక సెలబ్రేషన్. అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి అక్కడ తెలుగు సినిమా పెద్ద హీరోస్ రిలీజ్ అయిన రోజున వాళ్ళకి సెలబ్రేషన్. వాళ్ళు కూడా ఆ మూడ్లో వస్తారు. వాళ్ళు రావటం వల్ల చాలా వ్యాపారాలు జరుగుతాయి అక్కడ. అవును, డలాస్ లో చూసాము, బాలయ్య సినిమా రిలీజ్ అయింది అంటే పెద్ద ర్యాలీలతో వస్తున్నటువంటి విషయాలు. అంటే వచ్చిన తర్వాత అక్కడ చాలా యాక్టివిటీ జరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ చాలా చేస్తారు. వాళ్ళు కొనుగోలు చేస్తారు, కొంటారు, తింటారు, అదంతా నడుస్తుంది. ఆ మొత్తాన్ని చూడాలి. అది ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఆ సమూహాలకి ఆ రోజు సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ చేయటానికి సినిమాలు ఉపయోగపడుతున్నాయి. వీటి మీద నేను 100% ట్యాక్స్ వేస్తాను అంటే వీళ్ళు అక్కడికి రాకపోతే ఏమిటి పరిస్థితి? ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఆగిపోతాయి కదా. అందుకని రెండోది దేనికి చేస్తున్నారు ఇవన్నీ అంటే నేటివ్ అమెరికన్ ఫీలింగ్ని కాపాడటం అనేది నా ప్రాధాన్యత అని చెప్పాడు ఆయన అమెరికా ఫస్ట్ ఎన్నికల దీనిలో. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడానికి గ్రీన్ కార్డులు రద్దు చేస్తాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే చాలామంది ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని వాళ్ళందరినీ పంపించేస్తానన్నాడు, చాలామందిని పంపించాడు. ఆ పంపించే పద్ధతి మీద కూడా ప్రపంచ దేశాల్లో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది.
అంటే విమానాల్లో, యుద్ధ విమానాల్లో కుక్కి పంపించడం ఇవన్నీ చూసాం మనం. ఇండియన్స్‌ని కూడా చాలామందిని పంపించేశారు. ఇలా రకరకాలుగా ఆయన నేటివ్ అమెరికన్ ఫీలింగ్‌ని రెస్పెక్ట్ చేస్తున్నాను అనే మాటని నిలబెట్టుకుంటున్నానని చెప్పదలుచుకున్నాడు, చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు సినిమాల మీద పడ్డాడు. హ్మ్. ఒకవైపు గోడలు తీసేయండి అంటే మనకు కూడా ఒకప్పుడు దిగుమతి సుంకాలు విపరీతంగా ఉండేవి భారతదేశంలో 90కి ముందు. హ్మ్. ఉన్నప్పుడు మనం స్మగుల్డ్ గూడ్స్ కొనటానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఎవరి దగ్గర ఉంటే ఏదో ఒక రేటుకి కొనుక్కుని టేప్ రికార్డర్లు ఇలాంటివి ఆ తిప్పలు పడేవాళ్ళం. అడ్డదారులు ఏమున్నాయని వెతుక్కునేవాడు. వెతుక్కునేవాళ్ళు. అలాగే ఈ సీపోర్ట్ ఉన్న ఏరియాల్లో స్మగుల్డ్ గూడ్స్ దొరికేవి. అక్కడికెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఇలాంటి రకరకాల ప్రయత్నాలు జరిగేవి. దొరికిపోయేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు. ఈ కస్టమ్స్ డిపార్ట్మెంట్‌కి చేతి నిండా పనుండేది ఆ రోజుల్లో. హ్మ్. ఇదంతా పోయిందిప్పుడు. కస్టమ్స్ నోటిఫైడ్ షాప్స్ అని కొన్ని ఉండేవి. అవును. ఇప్పుడు అవన్నీ పోయినాయి. పోయి ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే పరిస్థితి వచ్చింది. అంటే ప్రాథమికంగా పరిశ్రమలకు సంబంధించిన సూత్రం ఏంటంటే, పరిశ్రమ అనేది ఏర్పడిన తర్వాత అది ఏ రకమైన అడ్డుగోడని సహించదు. ఎందుకంటే ఒక యంత్రం తయారీ చేయటం మొదలుపెట్టిన తర్వాత అది రోజుకి 100 తయారు చేస్తే రోజు చేస్తుందది. హ్మ్. ఆ 100 ఒకరోజు వాళ్ళ ఊళ్ళో కన్జ్యూమ్ అయిపోతాయి. రెండో రోజు అక్కడ కన్జ్యూమర్ ఉండడు. ఉండడు. కాబట్టి ఆ మర్నాడు ఉత్పత్తి అయిన 100 అమ్ముకోవటానికి వీడు మార్కెట్ వెతుక్కోవాలి. పక్క ఊరిలో అమ్మాలి. పక్క ఊరు వాడు రానివ్వకపోతే వీడి పరిస్థితి ఏంటి? వీడి ఉత్పత్తి ఏం చేసుకోవాలి? అందుకని పరిశ్రమ అనేది ఎప్పుడూ కూడా అడ్డుగోడలు తట్టుకోదది. హ్మ్. అందుకని గోడలు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళారు మార్కెట్ విస్తరణలో భాగంగా. వాళ్ళు చేసిన పనే అది. వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగానే మనం డంకల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టాం. ఎల్‌పీజీ అన్నారప్పుడు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అని. ఈ ఎల్‌పీజీకి ఓకే చెప్పాం. అలాగే ప్రైవేటు ఓపెన్ చేసాం. మనం కార్పొరేట్‌లను స్వాగతిస్తున్నాం ఇప్పుడు. హ్మ్. ఈ పరిస్థితుల్లో మనం ఉంటే వాళ్ళు మళ్ళీ గోడలు కట్టుకుంటామంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు? అందుకని ఖచ్చితంగా అమెరికా తిరిగి ఆలోచించాలి. పైగా నేటివ్ అమెరికన్ ఫీలింగ్ అంటున్నాడు ఆయన. హ్మ్. ఒరిజినల్‌గా అక్కడ ఉన్నటువంటి నేటివ్స్‌ని ఎప్పుడో చంపేశారు వీళ్ళు. ఎక్కడో మూలల్లో ఉన్నారు. ఏదో కొన్ని స్టేట్స్‌లో కనిపిస్తున్నారు తప్ప చాలా మెజారిటీ తక్కువండి. అంతా బయటి వాళ్ళే ఉన్నారు కదా! ఇప్పుడు కాలనీ అది. హ్మ్. అమెరికా అనేది కాలనీ తప్ప నేటివ్ అమెరికన్ అనే మాటే తప్పు. రెడ్ ఇండియన్స్ అని పిలిచేవాళ్ళు. రెడ్ ఇండియన్స్‌ని రకరకాలుగా చంపేశారు. అవును. చంపేసి వీళ్ళు ఆక్రమించారు దాన్ని. ఆక్రమించి ప్రధానంగా యూకే నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ ఆధిపత్యం నడుస్తోంది ఇప్పుడు. వాళ్ళిప్పుడు వాళ్ళని నేటివ్ అమెరికన్ అంటున్నాడు ఈయన. హ్మ్. అంటే అడపాదడపా ఈ ఉపాధి అవకాశాలకు సంబంధించి మాకు ఉద్యోగాలు రావడం లేదు వీళ్ళ వలన అని ఎక్కడైనా దాడులు జరిగితే జరుగుతున్నాయి. వాటిని భూతద్దంలో చూపించి ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. హ్మ్. ఇది వాళ్ళ ఎకానమీని ఇబ్బంది పెట్టేటువంటి అంశంగానే మారుతుంది. కాబట్టి ఈ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. హ్మ్. వెళ్ళిపోతున్నాడు. కానీ వీటి మీద డిస్కషన్స్ జరుగుతాయి. నెమ్మదిగా ఏదో వెసులుబాటు మార్గం దొరుకుతుంది. కానీ ప్రధానంగా ఇప్పుడు సినిమా పరిశ్రమ అయితే భయపడుతోంది. హ్మ్. అంటే వాళ్ళకి అబ్రాడ్ నుంచి వచ్చేటువంటి డబ్బులు దానిలో కోత పడుతుంది. అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి కొనుగోలుదారులు ఇది చెప్తారు. అయ్యా మేము ట్యాక్స్ చాలా భారీగా కట్టుకోవాలి కాబట్టి మీరు మమ్మల్ని కన్సిడర్ చేయాలి అని చెప్పి గతంలో ఉన్న రేట్ల కంటే తగ్గించి కొంటారు ఇప్పుడు. హ్మ్. ఆ మేరకు ఇక్కడ సినిమాలు అమ్ముకునే వాళ్ళకి నష్టమే. హ్మ్. అందుకని ప్రతి ఒక్కళ్ళు దీన్ని అమెరికా నిర్ణయాన్ని చాలా కాన్షియస్‌గా గమనిస్తున్నారు. ఏం జరగబోతోంది? ఎలా చెయ్యాలి? దీని నుంచి ఎలా బయటపడాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలంటే తెలుగు సినిమా కూడా తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయాలి. అలా షూట్ చేసే పరిస్థితి ఉందా అనేది ప్రశ్న. హ్మ్. ఇలా ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర రిలీజ్ చేయాలంటే, మా దగ్గర షూట్ చేయాలంటే ఎలా? పాన్ ఇండియా సినిమా ఇప్పుడు తమిళ సినిమాలు చాలా వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ అవుతున్నాయి. ఇప్పుడు తమిళనాడులో షూట్ చేయకపోతే నేను ఊరుకోను అంటే వాళ్ళేమైపోవాలి ఇప్పుడు? తమిళనాడులో చాలా స్టూడియోలు మూతపడిపోయినాయి. అంటే రకరకాల చోట్లకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అదే జరుగుతోంది ఇప్పుడు. హాలీవుడ్ సినిమాలన్నీ ఆ హాలీవుడ్‌లో జరగటం లేదు హ్మ్. షూట్లు. చాలా బయట ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అవుట్‌డోర్స్‌కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెసులుబాటు ఉన్న ఏరియాకి వెళ్ళిపోతున్నారు. ఇది ఇది కంట్రోల్ చేసుకోవటానికి ఏం చేయాలనేది ఆలోచించాలాయన. హ్మ్. అది మానేసి మిగిలిన వాళ్ళందరినీ కంట్రోల్‌లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళ మీద ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నాడు. సుంకాలు విధించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇది నెమ్మదిగా అమెరికన్ ఎకానమీకే ఇబ్బంది ఇది. కాబట్టి నెమ్మదిగా అక్కడ కూడా ఒక ప్రెజర్ మొదలవుతుంది. అది మొదలయ్యే వరకు ఈ హడావిడి చేస్తాడాయన. తప్పదు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ కాస్త పాన్ వరల్డ్ మూవీస్ అయిపోయాయి. రిలీజ్ అవ్వడం అంటే అమెరికాలో ఫస్ట్ రిలీజ్ అయిపోయి అక్కడ రివ్యూస్ వచ్చి అవన్నీ అయిన తర్వాతే మన దగ్గర రిలీజ్ అవుతున్నాయి. మార్కెట్ కూడా ఓవర్‌సీస్‌లో ఎంత కలెక్ట్ చేసింది, ఆ కలెక్షన్ లవర్స్ అని రికార్డ్స్ అనేవి ఓవర్‌సీస్‌ని మనం కన్సిడర్ చేస్తున్నాం. అవును. ఇవన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది కదా సార్? అంటే వరల్డ్ మార్కెట్ సినిమా అంటే వేరండి. హ్మ్. ఇప్పుడు మన సినిమాలు తెలుగులోనే అమెరికాలో రిలీజ్ అవుతున్నాయి. అది వేరు. హ్మ్. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలుగు సినిమా వేయటం అనేది ఒక ప్రోగ్రామ్. అవును. అది దాదాపు అంటే దేశోద్ధారకులు అప్పటి నుంచి మొదలైందది. అయితే ఇప్పుడు నెమ్మదిగా తెలుగు సినిమా ఆ దశ దాటి హ్మ్. ప్రపంచ భాషల్లోకి అనువాదం అయ్యేటువంటి కార్యక్రమంలోకెళ్తోంది. అంటే స్పానిష్‌లోకి, ఫ్రెంచ్‌లోకి కూడా తెలుగు సినిమా అనువాదం అయిపోతుంది. అవును. అనువాదం అయిపోయి అక్కడ ఫ్రెంచ్‌లోనే రిలీజ్ అవుతుంది. ఈ మార్కెట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు రాజమౌళి గారి ప్రోగ్రామ్ అదే. హ్మ్. రాజమౌళి ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమా ద్వారా ప్రపంచ మార్కెట్‌ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడాయన. ఇప్పటివరకు హిందీలో డబ్బింగ్ చూసాం మనం. తమిళ్‌లో డబ్బింగ్ అవ్వటం చూసాం. అంటే డబ్బుడు కూడా కాదు అది. కొన్ని సీన్‌లు వాళ్ళు షూట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మార్కెట్ వేటలో భాగంగా ప్రపంచ మార్కెట్‌ని క్యాప్చర్ చేసే దిశగా తెలుగు సినిమా ఉంది. ఇప్పుడు గోడలు కట్టేస్తే ఏమైపోవాలి? మళ్ళీ హ్మ్. వచ్చేసి లోకల్ మార్కెట్ సినిమా ఇక్కడ మాత్రమే రిలీజ్ చేసుకోవాలి. అవును. అప్పుడు వాళ్ళ సినిమా కూడా ప్రపంచ మార్కెట్ వేటలోనే ఉంది కదా! హాలీవుడ్ సినిమా కూడా హాలీవుడ్ సినిమా ఎందుకంత క్వాలిటీతో తీస్తారో వాళ్ళకి ప్రపంచ మార్కెట్ ఉంది కాబట్టి తీస్తున్నారు. హ్మ్. వాళ్ళది కూడా లోకల్ మార్కెట్టు, లోకల్ బడ్జెట్టు అయితే అంత క్వాలిటీ సినిమాలు ఎలా తీయగలరు వాళ్ళు? అవును. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మా ప్రాంతంలో అమెరికన్ సినిమా రిలీజ్ అయితే 100కి 100% టాక్సెస్ కట్టాలి అంటే హ్మ్. ఎందుకు రిలీజ్ అవుతాయి ఆ సినిమాలు? వాళ్ళకి మార్కెట్ పోతుంది. అందుకని ఇటు నుంచి వాళ్ళు ఎలాగైతే కిందకి రావాలనుకుంటున్నారో కింద నుంచి పైకెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారు. తెలుగు నుంచి ప్రపంచ మార్కెట్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారు. హాలీవుడ్ నుంచి కిందికి రావాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గతంలో ఇంగ్లీష్ సినిమా అంటే అలాగే రిలీజ్ అయ్యేది ఇక్కడ. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా అయ్యే వస్తోంది. హ్మ్. ఎందుకు చేస్తున్నారు? లోకల్ మార్కెట్ మీద కేంద్రీకరణ పెరిగింది కాబట్టి చేస్తున్నారు. ఈ యాక్టివిటీ జరగనివ్వం మేము అని లోకల్ అంటే ఏంటి పరిస్థితి? మరి మా సినిమాలను మేము కాపాడుకోవాలి. ఇప్పుడు కన్నడలో వాళ్ళు డబ్బింగ్ అలౌ చేయరు. అంటే మీరు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఇక్కడ రిలీజ్ చేసుకోండి. మాకు అభ్యంతరం లేదు. కన్నడలో డబ్ చేస్తే మాత్రం మేము ఊరుకోమనేది వాళ్ళ రూల్. హ్మ్. కాబట్టి ఏ సినిమా కూడా అక్కడ వాళ్ళ భాషలో అది రిలీజ్ అవుతుంది తప్ప కన్నడలో డబ్ చేయరు. ఇది ప్రపంచం అంతా అమలు జరిగిపోతే ఏమైపోతుంది? సినిమా మార్కెట్ ఏమైపోతుంది? అంటే క్వాలిటీ సినిమా రావాలంటే మార్కెట్ పెరగాలి. క్వాలిటీ సినిమా తీయాలంటే పెట్టుబడి పెరగాలి. పెట్టుబడి పెరగాలంటే రిటర్న్స్ ఏమిటి అనేది తెలియాలి. రిటర్న్స్ పెరగాలంటే మార్కెట్ పెరగాలి. ఇది సూత్రం. హ్మ్. ఈ సూత్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడాయన. అందుకని ఇది ఎల్లకాలం నిలబడదు ఈ ఆర్గ్యుమెంటు. హ్మ్. అతి త్వరలోనే ప్రెజర్ మొదలవుతుంది. ఆ అన్ని ప్రెజర్ దేశాల నుంచి, అన్ని భాషల నుంచి. ఆ! ప్రపంచవ్యాప్తంగా నిరసన మొదలైతే అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తాడాయన. ఇలా అన్ని చోట్ల జరుగుతుంది. అన్ని నిర్ణయాలు అలాగే జరుగుతుంది. హ్మ్. అంటే మీరొక్కసారి ఎకానమీని ఓపెన్ చేసిన తర్వాత గ్లోబలైజేషన్ అనే ప్రోగ్రామ్‌లోకి వరల్డ్ బ్యాంక్ రాజకీయాల్లోకి ప్రపంచాన్ని తోసేసిన తర్వాత ఇప్పుడు మేమేదో గోడలు కట్టుకుంటామంటే ఎలా కుదురుతుంది? అంటే ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి గోడలు బద్దలు కొట్టింది మీరే. అవును. అమెరికానే బద్దలు కొట్టింది. ఇప్పుడు మేము గోడలు కట్టుకుంటామంటే ఎలా ఒప్పుకుంటారు వీళ్ళు? ఇది ఒక ఘర్షణాత్మక వైఖరికి వెళ్తుంది. ఇప్పుడు సినిమాల మీదుగా నడుస్తుంది ఆ యుద్ధం. హ్మ్. అంటే ఒకవైపు మనం ఇక్కడ యుద్ధం చూస్తున్నాం. కశ్మీర్‌లో. కాశ్మీర్‌లో. కాశ్మీర్ ప్రాతిపదికగా ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అంటున్నారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థికపరమైనటువంటి యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఇది డెఫినెట్‌గా ఏదో ఒక డిస్కషన్ జరుగుతుంది ఎక్కడో చోట. హ్మ్. ఏదో ఒక పాజిటివ్ డెసిషన్‌తోనే ముగుస్తుంది ఇది. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.